సతీష్ ఎడ్యుటెక్. సో ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్ డిస్కషన్ చేస్తున్నాం కదా, దాంట్లో భాగంగా ఇది పార్ట్ 2 వీడియో. ఓవరాల్ గా 200 బిట్స్ మనం డిస్కషన్ చేస్తాం. ఈ పేపర్ డిస్కషన్ ఎందుకు జరుగుతుందంటే రాబోయే గ్రూప్ డి అనేటువంటిది ఎన్ఎస్సి ఐటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కదా. సో ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అలాంటి అంటే ఇంతకుముందుకు వీళ్ళు నిర్వహించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ క్వశ్చన్స్ జీకే ఎలా అడిగారని తెలుసుకోవడం కొరకు, అవగాహన కొరకు ఈ పేపర్ డిస్కషన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఈ బిట్స్ సిబిటి కూడా ఉపయోగపడతాయి, రిలేటెడ్ బిట్స్ కూడా చెప్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. క్వశ్చన్ వచ్చేసి పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరిని అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి దాదాబాయి నెహ్రోజీ గారు. ఓకే, దాదాబాయి నెహ్రోజీ గారిని మనము గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తాం. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. ఇది మనకు ప్రీవియస్ లో అడిగారు, ఈ బిట్ గ్రూప్ డీలో అడిగారు, ఈ బిట్ కూడా గ్రూప్ డీలో అడిగారు. ప్రీవియస్ గ్రూప్ డీలో అడిగినటువంటి ఇంకొక బిట్ వచ్చేసి టాకింగ్ ప్లానింగ్. ఓకే, టాక్స్ ప్లానింగ్ అనేటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరిని అడిగారు. ఎవరు అంటే పిసి మహలనోబిస్ గారు. ఓకే, పిసి మహలనోబిస్ గారు మనకు ఈ టాక్స్ ప్లానింగ్ అనేటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరిని అడిగారు. ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా పుస్తకాన్ని రచించింది వచ్చేసి మోక్షంగుండ విశ్వేశ్వరయ్య గారు మనకు ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది అనమాట. ఓకేనా, సో ఈ బుక్స్ గుర్తుంచుకోండి. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా పుస్తకాన్ని రచించింది దాదాబాయి నెహ్రోజీ గారు. ఓకే, టాక్స్ ప్లానింగ్ రచించింది పిసి మహలనోబిస్ గారు. ప్లాన్ ఎకానమీ ఫర్ ఇండియా రచించింది మోక్షంగుండ విశ్వేశ్వరయ్య గారు. దాదాబాయి నెహ్రోజీ గారిని మనము పట్టినర్ గాంధీ అని పిలుస్తాం, లేదా గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ సరిహద్దు గాంధీ. ఓకే, సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారని అడిగారు. ఓకే, సరిహద్దు గాంధీ అని చెప్పేసి ఎవరిని పిలుస్తారని అడిగారు. సరిహద్దు గాంధీ అని చెప్పేసి మనము అబ్దుల్ గఫర్ ఖాన్ ని పిలవడం జరుగుతుంది. అబ్దుల్ గఫర్ ఖాన్ గారిని పిలవడం జరుగుతుంది. సో దీనినే పార్ట్నర్ గాంధీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇవి కూడా మనకు అడిగినటువంటి బిట్స్ ఒకసారి గుర్తుంచుకోండి. నెక్స్ట్ శాంతి భద్రతలు, వ్యవసాయం, సాగునీటి రంగం భారత రాజ్యాంగంలోని ఏ జాబితా కిందికి వస్తాయని అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి రాష్ట్ర జాబితా కిందికి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ప్రతిసారి గ్రూప్ డీలో అడిగారు, ఎన్టీపీసీలో అడిగారు, సిబిటీలో కూడా దీని నుంచి బిట్స్ వచ్చాయి. మనకు రాజ్యాంగంలో చూసినట్లయితే 3 లిస్టులు ఉంటాయి. ఒకటి యూనియన్ లిస్ట్ అంటే కేంద్ర జాబితా, 2 స్టేట్ లిస్ట్ అంటే రాష్ట్ర జాబితా, 3 కాంకరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితా అని చెప్పేసి 3 ఉంటాయి. మనం కేంద్ర జాబితాలో చూసినట్లయితే డిఫెన్స్, అటామిక్ ఎనర్జీ, ఫారిన్ అఫైర్స్, వార్ అండ్ పీస్, బ్యాంకింగ్, రైల్వే, పోస్ట్ ఆఫీస్, టెలిగ్రామ్, ఎయిర్వేస్, పోర్ట్స్, ఫారిన్ ట్రేడ్, కరెన్సీ, ఇవన్నీ కూడా మనకు కిందికి వస్తాయి, కేంద్ర జాబితా కిందికి వస్తాయి. కేంద్ర జాబితాలో ఏమొస్తుంది, డిఫెన్స్ అంటే రక్షణ రంగం, అటామిక్ ఎనర్జీ అంటే మనకు అణు విద్యుత్ రంగం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఫారిన్ అఫైర్స్ అంటే విదేశీ వ్యవహారాలు, వార్ అండ్ పీస్ శాంతి మరియు యుద్ధానికి సంబంధించినటువంటి అంశాలు, నెక్స్ట్ బ్యాంకింగ్ లో రైల్వేలు, పోస్ట్ ఆఫీస్, టెలిగ్రామ్లు, ఎయిర్వేస్ అంటే విమానయాన శాఖ, అండ్ పోర్ట్స్ అంటే వివిధ మనకు సముద్ర తీర ప్రాంతంలో ఉండే పోర్ట్స్ ఉంటాయి కదా అవి, రేవు పట్టణాలు, అండ్ ఫారిన్ ట్రేడ్, ఫారిన్ సంబంధించినటువంటి మనీ ఏదైతే ఉందో అదంతా కూడా మనకు కాయిన్స్ కానీ అవన్నీ కూడా మనకు కేంద్ర జాబితా. అంటే దీనిపైన ఏవైనా డెసిషన్ తీసుకునేది ఉంటే కేంద్రం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ స్టేట్ లిస్ట్ అంటే రాష్ట్ర జాబితా. రాష్ట్ర జాబితాలో మనకు ఉండేటువంటిది అగ్రికల్చర్. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు అగ్రికల్చర్, వ్యవసాయం అనేటువంటిది ఇక్కడ ఆల్రెడీ దాని మీద క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ చూసినట్లయితే పోలీస్, నెక్స్ట్ జైళ్ళు, లోకల్ గవర్నమెంట్, పబ్లిక్ హెల్త్, ల్యాండ్, లిక్కర్ ట్రేడ్, అదేవిధంగా లైవ్ స్టాక్ అంటే యానిమల్స్ ఉంటాయి కదా, జంతువులు, దానికి సంబంధించినటువంటి సర్వీసెస్ కానీ, దానికి సంబంధించినటువంటి పోషకు సంబంధించినటువంటి ఏమైనా చట్టాలు కానీ అవన్నీ కూడా స్టేట్ చేతిలో ఉండడం జరుగుతుంది. ఇవి మనకు స్టేట్ జాబితాలో. కాంకరెంట్ లిస్ట్ లో చూసినట్లయితే అంటే ఉమ్మడి జాబితాలో ఎడ్యుకేషన్, విద్య అనేటువంటి ఉమ్మడి రంగంలో ఉంది. అదేవిధంగా మనకు ఫారెస్ట్, అడవులు కూడా మనకు ఉమ్మడి రంగంలో ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ట్రేడ్ యూనియన్స్, ఏవైతే యూనియన్స్ ఉన్నాయో ట్రేడ్ కి సంబంధించినటువంటి యూనియన్స్ ఉంటాయి కదా, సంఘాలు అనేటువంటి కొన్ని ఉమ్మడి దాంట్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ అడల్టరేషన్ అండ్ అడాప్టేషన్ అండ్ సక్సెషన్ అంటే మీరు దత్తత తీసుకోవాలన్నా ఇలాంటివి ఉంటాయి కదా, ఈ అడాప్టేషన్, సక్సెషన్ ఈ రెండు కూడా మనకు కరెంట్ లిస్ట్ లో ఉండడం జరుగుతుంది అన్నమాట. ఇవి మనకు ముఖ్యమైనటువంటి ఉమ్మడి జాబితా, కేంద్ర జాబితాలు అండ్ అదేవిధంగా రాష్ట్ర జాబితా, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏ కమిటీ సిఫార్సు ఆధారంగా సాధారణ బడ్జెట్ ను రైల్వే బడ్జెట్ వేరు చేయబడింది. సో ఇంతకుముందుకు మనకు సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్ కలిపి ఉండేది. తర్వాత ఏమైంది, రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్ విడిపోయింది. మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా 2017-18 ఆ టైంలో మళ్ళీ రెండింటిని కలపడం జరిగింది. అయితే సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ ను వేరు చేయమని చెప్పిన కమిటీ ఏదని అడిగారు. మనకిది అక్వార్త్ కమిటీ. ఓకేనా, అక్వార్త్ కమిటీ చెప్పడం జరిగింది. ఈ యొక్క ఐటిసన్ కమిటీ ఏదైతే ఉందో, ఈ యొక్క ఐటిసన్ కమిటీ చెప్పినటువంటి అంశం ఏంటి అంటే మనకు ఇక్కడ గమనించినట్లయితే
ఇది యూపీఎస్సికి ఓకే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది కదా, దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ పైన దీంట్లో ఉండేటువంటి విధానాల పైన మనకు ఇది నివేదిక ఇవ్వడం జరిగింది, ఎలా ఉండాలనేటువంటిది. నెక్స్ట్ మెకాలా కమిటీ, ఈ మెకాలా కమిటీ అనేటువంటిది విద్యా విధానం పైన, ఇండియా విద్యా విధానం పైన అండ్ ఇండియా విద్యలో మనకు బ్రిటిష్ వారి విధానాలు ఎలా అవలంబించాలనేటువంటి అంశాలపైన ఈ మెకాలా కమిటీ రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ జేవీపీ కమిటీ ఏదైతే ఉందో ఈ జేవీపీ కమిటీ అనేటువంటిది 1947 లేదా 48, 49 ఈ 3 years లో స్టార్ట్ అయింది. ఇది ఆ టైంలో భాషా ఆధారిత రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక దానిపైన నివేదిక ఇవ్వడం కొరకు ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది, జేవీపీ కమిటీ. ఓకే, జేవీపీ కమిటీ, ఈ 3 కూడా గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ స్వేదన జలం అనేటువంటిది అధమవాహకం, అతివాహకం, ఉత్తమవాహకం, అర్ధవాహకం అన్నారు. సో స్వేదన జలం అనేటువంటిది ప్యూర్ వాటర్ అనమాట. ఈ ప్యూర్ వాటర్ అనేటువంటిది విద్యుత్ను ప్రవహింపచేయదు కాబట్టి ఇది ఒక అధమ వాహకం. ఓకేనా, నెక్స్ట్ భారతదేశంలో ఈ క్రింద తెలిపిన ఏ ప్రాంతంలో శీతల ఎడారి పరిస్థితులు కనిపిస్తాయని అడిగారు. సో శీతల ఎడారిలు మనకు లడఖ్ లో కనిపిస్తాయి, తార్, హర్యానా, రాన్ ఆఫ్ కచ్ ఈ ఏరియాలలో మనకు ఉష్ణ ప్రాంత ఎడారి పరిస్థితులు అనేటువంటి కనపడతాయి. ఓకేనా, శీతల ప్రాంతం అంటే లడఖ్. ఓకే, నెక్స్ట్ హాకీలో స్కూప్ నైపుణ్యాన్ని ఇలా కూడా పిలుస్తారు. సో స్కూప్ ని మనం ఏమంటామంటే ఏరియల్ పాస్ అంటాం. స్కూప్ అంటే ఏం లేదు, బాల్ ఈ విధంగా ఉంటుంది కదా. సో హాకీ ప్లేయర్ ఈ విధంగా మనకు హాకీ ఆడుతుంటాడు కదా. సో ఈ బాల్ ఏం చేస్తాడంటే ఇక్కడ గాలి ద్వారా ఇంకొక, అంటే ఇప్పుడు మామూలుగా ఇట్లా ఈ గ్రౌండ్ మీద బాల్ పంపిస్తుంటారు కదా, ఒకరి నుంచి ఒకరికి పాస్ చేస్తుంటారు కదా, అలా కాకుండా ఒక బాల్ ని కొంత ఎత్తు వరకు పంపించి మళ్ళీ ఇంకొకరికి పాస్ చేయడం అనమాట. దీన్ని మనం స్కూప్ అంటాం, దీన్ని ఏరియల్ పాస్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ బుల్జాయ్ అనేటువంటిది మనం చూసినట్లయితే ఆర్చరీ. ఓకేనా, ఆర్చరీలో మనకి ఎక్కువ శాతం ఈ బుల్జాయ్ అనేటువంటిది కనబడుతుంది. అంటే ఇక్కడ ఈ విధంగా పాయింట్స్ ఉంటాయి కదా, ఈ సెంటర్ లో ఏదైతే 10 points కొడతారో ఆర్చరీ కానీ షూటింగ్ లో కూడా మనకు బుల్జాయ్ ఉంటుంది అన్నమాట. షూటింగ్ లో 10 points కొడితే దాన్ని మనం బుల్జాయ్ అని చెప్పేసి పిలుస్తాం. కిక్ అనేటువంటిది మనకు ఫుట్బాల్ లో కనబడుతుంది. ఓకే, స్లైస్ అనేటువంటిది మనకి క్యారమ్స్ లో కనబడుతుంది అండ్ డిఫరెంట్ గేమ్స్ లో మనకు కనబడుతుంది. ఐస్ హాకీలో కూడా మనకి పదాలు కనబడుతుంటాయి అనమాట. ఓకేనా, నెక్స్ట్ సుప్రీంకోర్టు యొక్క ఏర్పాటు, దాని వ్యవస్థ నిర్మాణం రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద పొందుపరచబడింది అని అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 124. ఓకే, నెక్స్ట్ ఈ క్రింది వాటిలో పేదరిక అంచనా కోసం వేయబడిన కమిటీ ఏదని అడిగారు. సో ఇది రమేష్ టెండూల్కర్ కమిటీ. ఓకే, రమేష్ టెండూల్కర్ కమిటీ అనేటువంటిది పేదరికం గురించి అంచనా వేయడం కొరకు తీసుకురావడం జరిగింది అనమాట. ఈ యొక్క కార్వే కమిటీ ఏదైతే ఉందో ఈ కార్వే కమిటీ ఏం చేసిందంటే మనకు మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, మధ్య తరహా పరిశ్రమలు ఉంటాయి కదా, వాటిని అభివృద్ధి ఎలా చేయాలనేటువంటి దానిపైన ఒక నివేదిక ఇవ్వమని చెప్పేసి గవర్నమెంట్ అడిగింది. దాని కొరకు ఏర్పాటు చేసిన కమిటీ వచ్చేసి కార్వే కమిటీ. కార్వే కమిటీ దేని గురించి ఏమంటారు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, స్మాల్ స్కేల్ లేదా మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, వాటి అభివృద్ధికి సంబంధించినటువంటిది. నేను చూసినట్లయితే చక్రవర్తి కమిటీ, ఈ చక్రవర్తి కమిటీ అనేటువంటిది బ్యాంకింగ్ సంబంధించినటువంటిది. ఇది ఇండియాలో ఉండేటువంటి మానిటరీ సిస్టమ్ గురించి ఏర్పాటు చేసినటువంటి కమిటీ అనమాట. ఓకేనా, సో ఈ రెండు కూడా ఒకసారి గమనించుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచాన్ని చుట్టివట్టిన మొదటి యాత్రికుడు ఎవరిని అడిగారు. ఎవరు అంటే ఫెర్డినాండ్ మెకెల్లన్. ఓకే, ఫెర్డినాండ్ మెగెల్లన్. ఓకే, నెక్స్ట్ మానవ కేంద్రకంలో ఉండే క్రోమోజోమ్ల సంఖ్య అని అడిగారు. ఇక్కడ మీరు గమనించవచ్చు 23 క్రోమోజోమ్లు, 23 జతలు అని ఇచ్చాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి 23 జతల క్రోమోజోమ్లు ఉంటాయి. 23 జతల క్రోమోజోమ్లలో మనం గమనించినట్లయితే 22 ఏమో అందరిలో నార్మల్ గా ఉంటాయి. ఒక జత క్రోమోజోమ్లు ఏమో మనకు ఓకే లింగ నిర్ధారణ క్రోమోజోమ్లు ఉంటాయి. దీంట్లో XX కలిసినట్లయితే స్త్రీజీవి జన్మించడం జరుగుతుంది, XY కలిసినట్లయితే పురుషజీవి జన్మించడం జరుగుతుంది. ఇది కూడా మనకు ప్రీవియస్ లో అడిగిన బిట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ప్రత్యేక ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు కనీస వయోపరిమితి ఎంత అని అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి 8 సంవత్సరాలు. ప్రత్యేక ఒలింపిక్స్ అంటే ఎవరైతే పర్సన్ విత్ స్పెషల్ నీడ్స్ ఉంటారు కదా, అంటే మనకు డిసబిలిటీ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళ కొరకు సపరేట్ గా నిర్వహించే ఒలింపిక్స్ ను మనం ప్రత్యేక ఒలింపిక్స్ అంటారు. దీంట్లో పాల్గొనాలంటే కనీస వయసు 8 years ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఫ్లాగ్రెంట్ ఫౌల్ అనేటువంటిది ఏ ఆటకు సంబంధించినటువంటి పదం అని అడిగారు. సో ఫ్లాగ్రెంట్ ఫౌల్ అనేటువంటిది బాస్కెట్ బాల్ కి సంబంధించినటువంటి పదం. ఓకే, స్కూబా డైవింగ్ అంటే సముద్రంలో చేయడం జరుగుతుంది. చెస్ అనేది మీకు తెలిసిందే, ఫెన్సింగ్ అనేది కూడా మీకు తెలిసిన గేమే. నెక్స్ట్ టెంకోటా సంధి అనేటువంటిది మదురైని ఏ రాష్ట్ర అంటే ఏ ప్రదేశంతో అనుసంధానం చేస్తుందని అడిగారు. కొట్టాయం మదురైని అనుసంధానం చేసే సంధి పేరు టెంకోటా. నెక్స్ట్ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ని ఎవరు నియమిస్తారు. సో భారత రాష్ట్రపతి. ఇది బిట్టే. ఒలింపిక్ పతాకం మొదటిసారిగా ఏ సంవత్సరంలో ఎగరవేయబడింది అని అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి 1920. సో దీన్ని మనకు 1914లో దీన్ని రూపకల్పన చేసినప్పటికీ 1920 ఒలింపిక్స్ లో దీన్ని మొదటిసారిగా మనకు ఎగరవేయడం జరిగింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ కొర్తలం లేదా కుట్రాలం అనే జలపాతం ఎక్కడ ఉంది అంటే మనకు తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఎక్కడ ఉంది, తమిళనాడు రాష్ట్రంలో ఉండడం జరిగింది అనమాట. సో కొన్ని జలపాతాలు గుర్తుంచుకోండి. జోగ్ జలపాతం ఎక్కడ ఉంది అడుగుతారు. సో జోగ్ జలపాతం వచ్చేసి మనకు ఎక్కడ ఉంది,
శరావతి నది పైన ఉంది. ఓకే, శరావతి నది పైన ఉండడం జరిగింది. ఇది మనకు అడుగుతారు. అండ్ అదేవిధంగా శివసముద్రం జలపాతం, ఈ శివసముద్రం జలపాతం అనేటువంటిది కావేరి నది పైన ఉంది. నెక్స్ట్ కుంచికల్ జలపాతం. ఓకే, కుంచికల్ జలపాతం ఇది వారాహి అనే నది పైన ఉండడం జరిగింది. సో ఇలా జలపాతాలు అవి ఉండేటువంటి నదులు కూడా ఒకసారి గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే కింది ఏ ఖండంలో సోనోరస్ ఎడారి ఉంది అని అడిగారు. సోనోరస్ ఎడారి ఉన్నటువంటిది ఉత్తర అమెరికా. కొన్నిసార్లు మనకు అడుగుతారు అనమాట, కలహరి ఎక్కడ, ఆ ఎడారి ఎక్కడ ఉంది, ఆ ఎడారి ఎక్కడ ఉంది, ఇలా అడిగినట్టు ఇంటర్నేషనల్ కూడా అడగడం జరుగుతుంది. మనకు పెటగోనియా ఎడారి అని చెప్పేసి, అదేవిధంగా కొన్ని ఫేమస్ ఎడార్లు ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ గాంధీ ఇర్విన్ ఒప్పందాన్ని ఆమోదించిన కాంగ్రెస్ సమావేశం ఏదని అడిగారు. కరాచీ సమావేశం. ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఈ సమావేశాలన్నీ కూడా ఒకసారి సంవత్సరాలు చూసుకోండి. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు కదా, ముఖ్యమైన సమావేశాలు, లాహోర్ సమావేశాలు కానీ, కరాచీ సమావేశం కానీ, అండ్ అదేవిధంగా 1921 ప్రాంతంలో ఏర్పడే సమావేశాలు చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వెన్న నుంచి మీగడను వేరు చేసేందుకు ఏ విధానం ఉపయోగిస్తారని అడిగారు. సో అది పాల నుంచి వెన్న, మీగడ అని చెప్పొచ్చు. అపకేంద్రీకరణ అనేటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ పోటియం, డ్యూటీరియం, ట్రిటియం అనేటువంటివి హైడ్రోజన్ యొక్క ఏమైతే అని అడిగారు. సో ఇవి హైడ్రోజన్ యొక్క ఐసోటోప్లు అవ్వడం జరుగుతుంది. ఓకే, ఐసోటోప్లు, ఐసోబార్స్ పైన ఆల్రెడీ పీరియాడిక్ క్లాస్ లో మనం డిస్కషన్ చేసాం. ఓకే, నెక్స్ట్ సలాల్, బాహ్లియార్, దుల్హస్తి జల విద్యుత్ ప్రాజెక్టులు ఏ నది పైన ఉన్నాయని అడిగారు. సో సలాల్, బాగ్లియార్, దుల్హస్తి జల విద్యుత్ ప్రాజెక్టులు అనేటువంటి మనకు చీనాబ్ నది పైన ఉండడం జరిగింది అనమాట. ఓకే, చీనాబ్ నది పైన ఉండడం జరిగింది. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే జిఎంటి అంటే ఏంటి అని అడిగారు. సో జిఎంటి అంటే గ్రీన్విచ్ మెజార్టీ టైం అని ఇచ్చారు. గ్రేట్ బ్రిటన్ మెజార్టీ టైం అని ఇచ్చారు. గూగుల్ మీన్ టైం ఇచ్చారు. గ్రీన్విచ్ మీన్ టైం ఇచ్చారు. రైట్ ఆన్సర్ వచ్చేసి గ్రీన్విచ్ మీన్ టైం. ఓకే, గ్రీన్విచ్ మీన్ టైం అనేటువంటిది రావడం జరుగుతుంది. ఓకేనా. ఐఎస్టీ అంటే ఏంటి అనేది మీరు కామెంట్ బాక్స్ లో తెలపండి. నెక్స్ట్ ఈ ఇలాహి అనేటువంటి మతాన్ని స్థాపించి ఎవరు అడిగారు. రైట్ ఆన్సర్ అక్బర్. ఈజీ క్వశ్చనే. నెక్స్ట్ ఎక్కువ కాలం పాటు హిమగాలికి గురైన రాగి పాత్రపై ఆకుపచ్చటి పొర ఏర్పడేందుకు ఈ క్రింది వాటిలో ఏది కారణం అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి కాపర్ హైడ్రాక్సైడ్, కాపర్ కార్బోనేట్ అనేటువంటిది కారణం అవ్వడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్రింది వాటిలో శాస్త్ర చికిత్స పితామహుడు అని ఎవరిని అంటారు. రైట్ ఆన్సర్ వచ్చేసి సుశ్రుతుడు. ఓకే, సుశ్రుతుడు. నెక్స్ట్ అమరసింహుడు రచించింది అమరకోశం. ఓకే, ఇది కూడా గుర్తుంచుకోండి. ఇది కూడా రచించింది చరక సంహిత. నెక్స్ట్ గ్రాంట్ల కోసం డిమాండ్ కు ఓటు వేసేది అని అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి లోక్సభ సభ్యులు మాత్రమే. నెక్స్ట్ ప్రధానమంత్రి రోజ్గార్ యోజన ఎప్పుడు ప్రారంభమైందని అడిగారు. ఎప్పుడు అంటే 1993లో ఇది ప్రారంభం అవడం జరిగింది. నెక్స్ట్ భారత పార్లమెంటరీ గ్రూప్ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఏర్పడిన సంవత్సరం అని అడిగారు. ఎప్పుడు అంటే 1949. నెక్స్ట్ పదే పదే పరావర్తనం చెందడం ద్వారా ధ్వని అదే విధంగా కొనసాగడాన్ని ఏమంటారు. సో ధ్వని అనేటువంటిది మళ్ళా మనకు పరావర్తనం అవుతుంది కదా, దాన్ని మనము ప్రతినాదం అని చెప్పిస్తాం. ఓకే, రీసౌండ్. నెక్స్ట్ 1983లో భారత క్రికెట్ జట్టు ఏ జట్టును ఓడించి వరల్డ్ కప్ ను గెలుచుకుంది అని అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి వెస్టిండీస్. రీసెంట్ గా మనకు మూవీ కూడా వచ్చింది కదా 83, దాంట్లో హీరో, హీరోయిన్ ఇలాంటి పేర్లు అడగచ్చు. డైరెక్టర్ నెక్స్ట్ గ్రూప్ డిలో. నెక్స్ట్ ప్రపంచ వాణిజ్య సంస్థ ఎప్పుడు ప్రారంభమైంది అడిగారు. ఎప్పుడు అంటే 1995లో ప్రారంభమైంది. ఒకసారి ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి అంగాలలో ఏవి ఎప్పుడు స్థాపించబడ్డారు అనేటువంటిది వాటి విస్తరణ రూపాలు చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ దిగువ తెలిపిన ప్రాంతాలలో బుద్ధుడికి జ్ఞానోదయమైన ప్రదేశం అని అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి బుద్ధగయ. ఓకేనా, బౌద్ధగయ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. బుద్ధగయ రైట్ ఆన్సర్. నెక్స్ట్ దిగువ తెలిపిన వారిలో సంస్కృత రచన జాంబవతి కళ్యాణాన్ని రచించింది ఎవరిని అడిగారు. ఎవరు అంటే మనకు కృష్ణదేవరాయలు గారు. ఓకేనా, జాంబవతి కళ్యాణం. నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరిని అడిగారు. ఎవరు అంటే డబ్ల్యూసి బెనర్జీ. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ బౌద్ధ మతంలో అభయ ముద్ర దేన్ని సూచిస్తుంది అని అడిగారు. సో అభయ ముద్ర అనేటువంటిది భయం లేకపోవడాన్ని సూచిస్తుంది. ఓకేనా. సో బౌద్ధ మతం, జైన మతం గురించి సపరేట్ వీడియోస్ తీసుకొస్తా, ఎందుకంటే చాలా బిట్స్ అడిగారు ఈ ఆర్పిఎఫ్ లో. ఓకే. నెక్స్ట్ ఫుట్ అండ్ మౌత్ వ్యాధి అనేటువంటిది మనకు ఆప్తే ఎపిజూటికి అనేటువంటిది రావడానికి కారణమైనటువంటిది ఏంటి అని అడిగారు. వైరస్. ఓకేనా. సో నెక్స్ట్ దిగువ తెలిపిన ఈశ్వాలలో నానా సాహెబ్ అని ప్రముఖంగా పిలువబడిన వారు ఎవరిని అడిగారు. ఎవరు అంటే బాజీరావు. నెక్స్ట్ విశ్వగురుత్వ సూత్రాన్ని అందించిన వారు ఎవరిని అడిగారు. ఐజక్ న్యూటన్. ఈజీ బిట్టే. ఓకే. సో
సో విశ్వగురుత్వ స్థిరాంకం వాల్యూ అడుగుతారు, విశ్వగురుత్వ స్థిరాంకం విలువను కనుగొన్నది ఎవరిని అడుగుతారు, సో స్థిరాంకం విలువను కనుగొన్నది కేవెండిష్. ఓకే, పాయింట్ చూసుకోండి. నెక్స్ట్, ఊహించని పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్రపతి ఉపయోగించే నిధి అని అడిగారు, భారత ఆగంతక నిధి. ఓకే, సో ఈజీ బిట్ ఇది కూడా. నెక్స్ట్, విలువ తెలిపిన చట్టాలలో మనకు స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్లను వ్యవస్థలు ఏర్పడ్డాయి అని అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి భారత ప్రభుత్వ చట్టం 1919. నెక్స్ట్, క్రింది వాటిలో యూరోపియన్ భాషలన్నిటికీ మాతృక అని ఏ భాషను పిలుస్తారు? రైట్ ఆన్సర్ వచ్చేసి సంస్కృతం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సభ సాధారణ నిబంధనలు పాటించని సమయంలో ప్రభుత్వాన్ని నియంత్రణలో ఉంచేందుకు విపక్ష సభ్యుడు తీసుకునే అసాధారణ చర్యను ఏమని అంటారని అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి పాయింట్ ఆఫ్ ఆర్డర్. ఓకేనా, సో ఇవి మనకు అడిగినటువంటి క్వశ్చన్స్, రిలేటెడ్ బిట్స్ కూడా డిస్కషన్ చేశాను. టాపిక్స్ కూడా మీరు ఈ టాపిక్స్ సంబంధించినటువంటి రిలేటెడ్ అంశాలు చదవడానికి ట్రై చేయండి. గ్రూప్ డి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 15 మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. కింద యాప్ లింక్ ఇచ్చాను, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ ఫ్రీ వీడియోస్ ఉన్నాయి, ఒక ఫ్రీ టెస్ట్ ఉంది, రాయండి. నచ్చితే మిగతా టెస్ట్ సిరీస్ తీసుకోండి. టెస్ట్ సిరీస్ కాస్ట్ 160 రూపీస్ ఉంటుంది. ప్రతి టెస్ట్ని 3 టైమ్స్ రాసుకోవచ్చు. మొత్తం 15 టెస్టులు ఉండడం జరుగుతుంది. దీంతో పాటు ఎక్స్ట్రాగా మీకు 1200 ప్రీవియస్ మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, 2000 జిఎస్జీ బిట్స్ హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ ఉంటుంది. ఇంతకుముందు గ్రూప్ డిలో ఫిజిక్స్ లెక్కలు ఎక్కువ అడిగారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి 130 పైగా మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటికి సంబంధించిన హ్యాండ్ రిటన్ నోట్స్ ఉంటుంది, వీడియోస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ కింద ఉన్న నెంబర్కి మీకు ఏమైనా డౌట్ ఉంటే వాట్సాప్ మాత్రమే చేయండి టెస్ట్ సిరీస్ గురించి. ఓకేనా, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అవర్ వీడియో.